మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో తెలంగాణ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. దుమ్ముగూడెం, చెర్ల మండలాల పరిధిలోని నక్సల్ ప్రభావిత గ్రామాల్లో పోలీసులు సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 3 వరకు వారోత్సవాలు జరపాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్ర సరిహద్దుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. వారోత్సవాలను అడ్డుకునేందుకు దంతెవాడ జిల్లాల్లో భారీ 3 నక్సల్స్ స్మారక చిహ్నాలను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో తెలంగాణ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు. దుమ్ముగూడెం, చెర్ల మండలాల పరిధిలోని నక్సల్ ప్రభావిత గ్రామాల్లో పోలీసులు సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 3 వరకు వారోత్సవాలు జరపాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్ర సరిహద్దుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. వారోత్సవాలను అడ్డుకునేందుకు దంతెవాడ జిల్లాలో 3 భారీ నక్సల్ స్మారక చిహ్నాలను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, చెట్ల మండలంలో మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో సరిహద్దులో పూర్తిగా హై అలర్ట్ అయితే ప్రకటించారు. దుమ్మగూడెం, చెర్ల మండల పరిధిలో నక్సలైట్లు ప్రభావిత గ్రామాల్లో ప్రస్తుతం అయితే సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అంటే ఈ రోజు నుండి ఆగస్టు 3 వరకు వారోత్సవాలు జరపాలని ఇప్పటికే మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఛత్తీస్గఢ్, బీజాపూర్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పూర్తిగా పోలీసులు అయితే విస్తృతంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి. వారోత్సవాలను అడ్డుకునేందుకు కూడా దంతెవాడ జిల్లాలో 3 భారీ నక్సల్ స్మారక చిహ్నాలు కూడా ఇప్పటికే భద్రతా బలగాలు అయితే ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుండి ఆగస్టు 3 వరకు అయితే వారోత్సవాలు నిర్వహించాలని మావోయిస్టులు ప్రకటన బీజాపూర్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో పూర్తిగా హైయర్ లో ప్రకటించారు. ఇప్పటికే దీనికి ప్రధానమైన కారణం ఈ సంవత్సరంలోనే మావోయిస్టులు పెద్ద ఎత్తున మరణించిన విషయం తెలిసిందే. సుమారు 100కు పైగా మావోయిస్టులు అయితే చంపారు. దాంతో పాటు ఇప్పటికే మావోయిస్టులు ముఖ్య నేతలు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. ఆపరేషన్ కాగర్ నేపథ్యంలో కొనసాగుతున్న ఈ సర్చ్ ఆపరేషన్లు ఇప్పటికే మావోయిస్టుకి కోరుకోలేని దెబ్బని చెప్పొచ్చు. ఇప్పటికే పూర్తిగా ఆ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు భద్రతా బలగాలు అయితే పూర్తిగా సర్చ్ అయితే ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కావచ్చు, ఛత్తీస్గఢ్, ఆ బీజాపూర్ ఆ సరిహద్దు ప్రాంతాలు కావచ్చు హై అలర్ట్ అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కొంత డంపుని అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ ఆ కేంద్ర ప్రభుత్వం ఈ మావోయిస్టు ఏర్వాతలో భాగంగా ఆపరేషన్ కాగర్ అయితే నిర్వహిస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు ఇప్పటికీ పెద్ద ఎత్తున చనిపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది మరోవైపు మావోయిస్టులు లొంగిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇందులో ప్రముఖ వ్యక్తులు కూడా ముఖ్యంగా చనిపోయిన నేపథ్యంలో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బని చెప్పవచ్చు. మరోవైపు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఇప్పటికే కేంద్ర బలగాలు పూర్తిగా సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న పరిస్థితి. అటవీ ప్రాంతంలో కూడా పూర్తిగా జల్లెడ పడుతున్నారు. ఏదైనప్పటికీ ఆ మావోయిస్టులకు పూర్తిగా లొంగిపోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో జనసేన ప్రవంతిలో కలగా పిలుపునిచ్చిన నేపథ్యంలో మావోయిస్టులు కొంతమంది అయితే లొంగిపోతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.